హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే ఐడియాస్, అంటే వంట చేసేటప్పుడు కానీ ఇంకా కిచెన్లో ఉన్న గ్రాసరీస్ వాటిని సర్దుకునేటప్పుడు యూజ్ అయ్యే టిప్స్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బంగాళదుంపల పై ఉన్న తొక్కని పీలర్తో తీస్తాం కదా, అలా తీసినప్పుడు ఆ బంగాళదుంపతో తొక్కతో పాటు ఆ కొంచెం కండ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనం స్పీడ్గా తీయటం వల్ల అలా చేయటం వల్ల బంగాళదుంప అన్నది తొక్కతో పాటు వెళ్ళిపోతుంది. కాబట్టి అలా వేస్ట్ అయిపోకుండా ఉండటం కోసం ఇలా గ్లాస్ ఉంటుంది కదా, మనం తీసుకునే గ్లాసు అంచు అన్నది షార్ప్గా ఉన్నట్లుగా చూసుకోవాలి. అలా షార్ప్గా ఉన్న దాంతో మనం ఇలాగా పీలర్తో చేసినట్టుగానే చేసామనుకోని చక్కగా పై ఉన్న పొట్టు మాత్రమే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం గ్లాసుతో తొక్క తీయటం వల్ల బంగాళదుంప వేస్ట్ పోకుండా మనకి ఎంతవరకు అయితే తొక్కను తీయాలి అనుకుంటామో అంతవరకు మాత్రమే తీయటానికి కూడా వేడిగా ఉంటుంది. ఇలాగా తీసుకున్న బంగాళదుంపలు అన్నిటికీ కూడా చక్కగా గ్లాసు తీసుకుంటే చూడండి, తక్కువ మొత్తంలో ఈ తొక్క అన్నది వేస్ట్గా పోతుంది. అంటే అసలు కొంచెం కూడా బంగాళదుంప వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి రోలుని ఇలా కౌంటర్ టాప్ పైన కానీ కింద ఫ్లోర్ మీద పెట్టైనా సరే మనం దంచామనుకోని టక్ టక్ అనే సౌండ్ అయితే తప్పకుండా వస్తుంది. అలానే మనం దంచేటప్పుడు ఈ రోల్ అన్నది ఇలాగా జారిపోయినట్లుగా ఉంటుంది. అంటే మనం స్పీడ్గా చేసామనుకోండి అలా జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో ఈ రోలు కింద వైపర్ ఉంటుంది కదా, ఆ వైపర్ని పెట్టేసి మనం దంచామనుకోండి టక్ టక్ అన్న సౌండ్ రాకుండా ఉంటుంది. ఇంకా రోల్ అన్నది గ్రిప్ అయితే ఉంటుంది, జారిపోకుండా చక్కగా ఆ వైపర్కి గ్రిప్ అలాగా మనం తీసినంత వరకు కూడా జారిపోకుండా ఎక్కడ పెట్టి మనము దంచుకున్నామో అక్కడే ఉంటుందన్నమాట. ఇలా రెండు రకాలుగా వైపర్ని పెట్టడం వల్ల యూజ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత టిప్ కోసం తీసుకున్న గాజులు మా పాప వాళ్ళే ఒక్కసారి వేసుకున్న తర్వాత ఇలా వంకర్లు అయిపోయినాయి. అంటే ఒక్కొక్క గాజు ఒక్కొక్క షేప్లో అయితే వచ్చేసినాయి. ఒక్క షేప్ అంటూ అసలు లేదనమాట. ఇలా వంకర పోయిన గాజులు మనం ఎంత వంకర తీద్దామనుకున్నా కొన్నిసార్లు ఆ వంకర అలానే ఉంటుంది కదా. అలాంటి టైంలో మనం టీ తాగే గ్లాసు, అంటే మనం తీసుకున్న గాజుకు సరిపోయేటట్లుగా ఒక గ్లాస్ అనేది తీసుకోవాలి. ఇలా పెట్టేసి మనం ప్రెస్ చేసామనుకున్న చక్కగా ఆ వంకర అనేది పోతుంది. ఇలా మనం వంకర పోయిన గాజులన్నింటిని కూడా చక్కగా వంకర అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా పిల్లల గాజులనే కాకుండా ఇంకా మనం సైడ్లో వేసుకునే బ్యాంగిల్స్ కూడా ఉంటాయి కదా, మెటల్ బ్యాంగిల్స్ అలాంటివి, అవి కూడా వంకర పోయినప్పుడు ఇలానే అంటే గాజుకు సరిపోయేటట్టుగా గ్లాస్ తీసుకొని ఇలా మనము నొక్కినట్లుగా చేసామనుకోండి చక్కగా ఆ వంకర అన్నది పోయి ఇలా గాజులన్నీ ఒకే షేప్లో వస్తాయి. కాబట్టి మళ్ళీ మనం వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. గాజులు ఎన్ని వేసుకున్నా సరే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి కొద్ది రోజులు వాడిన తర్వాత ఈ చాపరుకున్న బ్లేడ్ పొదునైతే పోయి మనం ఏది వేసి చాప్ చేయాలన్నా సరే సరిగ్గా కట్ అవ్వకుండా ముక్కలుగా అలానే ఉండిపోతుంది. అలాంటి టైంలో గుడ్డు పెంకులు అన్నది శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత తీసుకోవాలి. ఇలా అంటే ఒకటి కాదు, మన బ్లేడ్కి ఎంతవరకు ఉందో అంతవరకు హైట్కి సరిపోయేటట్లుగా వేసుకొని గుడ్డు పెంకులు అలానే కొద్దిగా కల్లుప్పును కూడా వేసుకొని ఇప్పుడు మనం చాప్ చేయాలన్నమాట. అంటే ఒక్కసారి కాదు, కొంచెం అంతసేపు చేసామనుకోండి ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు చాప్ అనేది చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ గుడ్డు పెంకులు ఇంకా కల్లుప్పు వల్ల కాస్త పదునైతే వస్తుంది. అంటే ఎప్పుడు ఇదే వాడాలి అని కాదు, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వాడటం వల్ల మనం సపరేట్గా వీటిని మళ్ళీ అంటే ఆ బ్లేడ్ని కొనకుండా ఉన్న వాటిని మళ్ళీ చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి జ్యూసు తాగే గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో మనము డ్రింక్ పోసినా వాటర్ పోసినా జ్యూస్ పోసినా ఏదైనా సరే అంటే కొద్దిగా ఆ గ్లాసులో పోయాలి అని అనుకున్నప్పుడు చూడండి ఇలాగా అంచు ఉండదు కాబట్టి ఇలాగ కిందకి కారిపోతున్నట్లు ఉంటుంది కదా, అలాంటప్పుడు యూజ్ అయ్యే టిప్ అనమాట. అదేంటి అంటే మనము పోయాలి అని అనుకున్న గ్లాసుకి అడ్డంగా ఇలా స్పూన్ అనేది పెట్టేసుకోవాలి. అడ్డంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పోసామనుకున్న చక్కగా ఒక్క చుక్క అన్నది కూడా కింద పడిపోకుండా ఒక గ్లాసులో నుంచి వేరే గ్లాసు చక్కగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఒక గ్లాసులో నుంచి ఇంకొక గ్లాసులోకి వాటర్ని ఎంత చక్కగా వేసుకున్నాను, అంటే కింద ఒక డ్రాప్ కూడా పడలేదనమాట. ఈ ట్రిక్ని తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి కందిపప్పు, అంటే మనం రోజు వాడం కదా, వీక్లీ 2 సార్లు 3 సార్లు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము కందిపప్పుతో. ఇలాగా తక్కువ సార్లే యూజ్ చేస్తాం కాబట్టి ఇందులో పురుగు పట్టే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మనం గ్రాసరీస్ తెచ్చుకున్న వెంటనే అంటే డబ్బాలో పోసుకున్న తర్వాత కింద కానీ మధ్యలో కానీ పైన కానీ ఇలా ఎక్కడైనా సరే ఈ లవంగాలు అనేది చక్కగా ఇలా గుచ్చినట్లుగా పెట్టేసామనుకోండి ఆ ఘాటు వలన పురుగున త్వరగా పట్టకుండా ఉంటుంది. ఇలా ఏ గ్రాసరీకైనా యూజ్ చేసుకోవచ్చు.
తర్వాత టిప్ వచ్చేసి జర్నీ చేసేటప్పుడు సిజర్స్ ఇలాంటి వాటిని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తాం కదా. అంటే కత్తెరని ఇలా డైరెక్ట్గా తీసుకెళ్లే కన్నా ఈ కత్తెర ముందు పార్ట్ని రబ్బర్ బ్యాండ్తో ఇలా 4-5 సార్లు వేసేసామనుకోండి, ఆ బ్యాండ్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి కత్తెర ఓపెన్ అయిపోకుండా ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే ఈ కత్తెర ఓపెన్ అయిపోయింది అనుకోండి, పొరపాటున హ్యాండ్ బ్యాగ్ లోపల ఉన్న క్లాత్ పల్చగా ఉంటుంది కాబట్టి కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇలా చేయటం వల్ల కత్తెర అనేది ఇంకా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మన బ్యాగ్ సేఫ్, అలానే కత్తెర కూడా సేఫ్గా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి డైలీ లైఫ్లో ప్రెషర్ కుక్కర్ వాడని రోజంటూ అయితే ఏమీ ఉండదు. నాకైతే అస్సలు లేదనమాట. ప్రతిరోజు ప్రెషర్ కుక్కర్ని నేను వాడాల్సిందే. ఇలా మనం డైలీ వాడుకునే ప్రెషర్ కుక్కర్ని జస్ట్ చిన్న చిన్న టిప్స్ పాటించి మనం క్లీన్ చేసుకున్నామంటే దాని లైఫ్ ఎక్కువ రోజులైతే వర్క్ ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఇక్కడ మన విజిల్ వచ్చే దగ్గర చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదా, వాటిలో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అడ్డం పడి అనుకోండి ప్రెషర్ రాకుండా ఉంటుంది. అప్పుడు మనం ఈ కుక్కర్ పాడైపోయిందని అనుకుంటూ ఉంటాం కదా, అలాగా జరగకుండా ఉండాలి అని అంటే ఇలా డైలీ క్లీన్ చేసుకున్నట్లయితే హోల్స్లో ఏమి ఇరుక్కోకుండా ఉంటుంది. కాబట్టి ప్రెషర్ కుక్కర్కి లైఫ్ అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా క్లీన్ చేయడానికి. తర్వాత టిప్ వచ్చేసి ఇలాగ కుళ్ళిన నిమ్మకాయలని మనం క్లీనింగ్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అని మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టిప్స్ అనేది షేర్ చేస్తాను. ఇలా కుళ్ళిన వాటిని పడవేయకుండా అందులో ఒకటి వచ్చేసి ఫస్ట్ ఒక నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగానే ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అంటే మనం యూజ్ చేసేవి, ఇంట్లో యూజ్ చేసేవి, అలానే పిల్లలు స్కూల్కి తీసుకెళ్లే వాటర్ బాటిల్స్, జ్యూస్ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో అంటే మనం కట్ చేసుకున్న ఈ చిన్న చిన్న ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అలానే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని పోసేసి మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లోపల మనకి అంటే మనం క్లీన్ చేసుకున్నా సరే ఒక్కొక్కసారి క్లీన్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇలా చేయటం వల్ల శుభ్రంగా వాటర్ బాటిల్ క్లీన్గా ఉంటుందన్నమాట. ఇలా వారానికి ఒక్కసారి అయినా సరే వాటర్ బాటిల్స్ అన్నింటినీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఈ చాపింగ్ బోర్డు ఉంది కదా, దీన్ని అయితే మనం డైలీ ఎన్నోసార్లు యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ చాపింగ్ బోర్డుని కూడా క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా పైన సాల్ట్ వేసుకొని ఈ నిమ్మ చెక్కను పిండుతూ మనం రుద్దాలన్నమాట. అంటే పిండుతూ అంటే ఆ రసం కూడా చక్కగా అంటుకుంటుంది. ఇలా 2 వైపులా కూడా ఈ చాపింగ్ బోర్డుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా సాల్ట్తో నిమ్మ చెక్కతో క్లీన్ చేసుకుంటే చూడండి చాలా నీట్గా కూడా ఉంటుంది. అంటే మనం ఒక్కొక్కసారి వీటిపైన కట్ చేసి అలా వదిలేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఫంగస్ అలాంటి వాటి ఇది చెక్కది కాబట్టి తప్పకుండా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇలా చేయటం వల్ల మన చాపింగ్ బోర్డు ఫుల్ హైజెనిక్గా ఉంటుంది. తప్పకుండా కుళ్ళిన నిమ్మకాయలు ఈ విధంగా క్లీన్ చేయడానికి యూజ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి బెల్ట్ ఆర్గనైజర్ అనమాట. అంటే బెల్ట్ని ఫోల్డ్ చేసే ఐడియా చూడండి. బెల్ట్ని ఇలా పెట్టేసామనుకోండి ఎంత ప్లేస్ తీసుకుంటుందో, అలానే చిన్న టిప్తో ఈ బెల్ట్ అన్నిటిని కూడా ఒక చిన్న బాటిల్కి ఎంత ప్లేస్ అయితే సరిపోతుంది అంత ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని బెల్ట్లు అయినా సరే. అంటే ఫస్ట్ వచ్చేసి బకెట్లో నుంచి బెల్ట్ని లోపలికి పంపించుకోవాలి. పూర్తిగా పంపించుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ నుంచి మనం ఇలా రౌండ్గా చుట్టుకొని మనం ఒక చిన్న హోల్ లాగా ఉంది కదా ఫస్ట్ అందులో సెట్ చేసుకోవాలి. అంటే కొంచెం లూజ్గా ఉందనుకోండి, లోపల మనం ఇలా తిప్పేసుకుంటే అది కాస్త దగ్గరకు వచ్చేసి టైట్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఆ బెల్ట్ అలాగా ఆగిపోతుంది. అంటే చూడండి ఎంత చిన్న ప్లేస్లో అంత పెద్ద బెల్ట్ని మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలానే మన దగ్గర ఉన్న బెల్ట్ అనేవి కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే తక్కువ ప్లేస్లోని ఎన్ని బెల్ట్లు అయినా సరే మనం స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ అనమాట, ఈ వీడియోలో మీకు ఏ టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేస్తారని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.